డైనింగ్ టేబుల్ దగ్గర అందరు తింటూ ఉంటారు. ఇంతలో రాజ్ వచ్చి ఏమైంది కళావతి లేదా అనామిక వడ్డిస్తుంది అని అడుగుతాడు. కావ్యకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే చాలా నీరసంగా ఉంది అని ఇందిరాదేవి చెప్తుంది. ఎవరైనా హాస్పిటల్ కి తీసుకెళ్లారా అంటే జరిగింది చెప్తారు. భర్త పట్టించుకోవాలని ఇందిరాదేవి చెప్తుంది. ఇంకా రాజ్ భోజనం మానేసి కావ్య దగ్గరకు వెళ్తాడు. ఇంతలో రుద్రాని ఇదే మంచి టైం అనుకుని పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. గ్రీజర్లు రిపేర్లు అయినట్టున్నాయి, వేడిలు పెట్టడానికి శాంత కూడా లేదు. మీ కోడలికేమో బీపీ డౌన్, టెక్నీషియన్స్ తో ఏమైనా చెప్పారా అంటూ రుద్రాని అంటుంది. ఇంతలో అపర్ణ కళ్యాణ్ మీకు చెప్పాను కదా 2 రోజుల నుంచి టెక్నీషియన్స్ ను పిలవమని చెప్తూనే ఉన్నాను కదా అని చెప్తుంది. ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా అని తిడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి ఏంటక్క ప్రతిదీ నా కొడుకే చేయాలా, వాడేమన్నా ఏంటి నౌకరా అని అడుగుతుంది. నీకు నీ కొడుకు ఎంతో నాకు నా కొడుకు అంతే అని మాట్లాడుతుంది. నీ కొడుకు పెళ్ళానికి ఒంట్లో బాలేకపోతే రాలనంత బిజీగా ఉండొచ్చు, కానీ నా కొడుకు కొత్తగా పెళ్ళైంది, ఇలాంటి పనుల కోసం వాడిని పంపించడం ఏంటి అని అడుగుతుంది. ఇంతలో కళ్యాణ్ అమ్మ నువ్వు ఊరుకో అని అంటాడు. ధాన్యలక్ష్మి ఒరే నీకేం తెలియదు నువ్వు ఊరుకో అని అంటుంది. ప్రతి చిన్న పనికి నువ్వు ఒక్కడవే కనిపిస్తావేంటి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంతలో అపర్ణ కూడా చేయి కడుక్కొని ఎవరు ఏ పని చేయక్కర్లేదు అని లేచి వెళ్లిపోతుంది. అనామిక లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇంట్లో కుంప రాజేశానని సంతోషంగా చెప్తుంది. త్వరలో తను ఏం చేయబోతుందో కూడా చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ రావడం చూసి షాక్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. అయితే కళ్యాణ్ మొత్తం వినడు, అది అర్థం చేసుకున్న అనామిక కూల్ అవుతుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో రాజ్ కావ్య దగ్గర